హాయ్ అండి. హాయ్. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, వెరీ నైస్. ఏం నచ్చింది ఎక్కువగా? ఓల్డ్ మహేష్ బాబుని మళ్ళీ చూసినట్టు అనిపించింది. ఆ ఒక్కడు టైం మాస్ మాస్ అంతా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే ఒక్కడు మూవీ గుర్తొచ్చిందా మహేష్ని చూసి? ఆ సిగరెట్ తాగే సీన్ ఉంటుంది కదండి, అది ఇంత మాస్ లుక్ ఎలా అనిపిస్తుంది మీకు మహేష్ బాబు? రియలీ ఎక్సైటెడ్ అండి సినిమా కోసం. అది చూస్తే మాకు పండగలా ఉంటుంది అది థియేటర్లో. సో ట్రైలర్ 2.5 minute పైన ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది మీకు? అంటే చూసినంతసేపు ఏమనిపించింది? వెరీ వెల్, చాలా బాగుందండి. వెల్ వెల్ టేకెన్, చాలా బాగా అనిపించింది. సీన్స్ అన్నీ కూడా మహేష్ బాబు డాన్స్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అంటే ట్రైలర్ చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే హిట్ కొడుతుంది అనిపించిందా, లేదంటే రొటీన్ అనిపించిందా, ఏమనిపించింది? హిట్ కొడుతుంది అనిపించిందండి. అంటే యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుందేమో అనిపించింది సినిమా. మీకు ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏం నచ్చినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుంటూరు కారం, అది గుంటూరు కాబట్టి సో అక్కడే గుంటూరు అనగానే కనెక్ట్ అయిపోయింది. ప్లస్ యా మహేష్ బాబు మాస్ పాటలు అవన్నీ చాలా నచ్చాయి. ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? ఫైట్ సీన్స్ యా చాలా బాగుంది, టాప్ లేచిపోయింది. ఎలా ఉందంటే మాస్ కనిపిస్తున్నాడు ఫుల్ ఫుల్ మాస్ అండి. ఆ బీడీ సీన్ అదంతా ఫైట్ కానీ డాన్స్ కానీ వెరీ నైస్. అంటే ఒక్కడు సినిమాలో కబడ్డీ కబడ్డీ అంటారు కదా, అది కూడా ఉన్నట్టు అనేసి అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది? ఉంటే ఇంకా థియేటర్లో రచ్చాయండి. ఇంకా శ్రీలీల అండ్ మహేష్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? ట్రైలర్లో అయితే నచ్చిందండి నాకు. సినిమా చూసాక చాలా బాగుంది. డాన్స్, ఇద్దరు డాన్స్ చాలా ఇరగదీసేసారు, చాలా బాగుంది. శ్రీలీల డాన్సరే, కానీ మహేష్ బాబు నుంచి ఆ డాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్లో చూడడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆ సాంగ్ అనేది సినిమాకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా, మైనస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి, ఆల్రెడీ అది హిట్ అయిపోయింది సాంగ్. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా చిన్న డైలాగ్ని అందులో పెట్టడం ఏంటి అంటే ఏదైనా నచ్చుతుంది నచ్చకపోవచ్చు అండి. నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చకపోయే వాళ్ళు ఉంటారు. నాకు నచ్చింది, ఐ విల్ ఎంజాయ్ ఇట్. మరి వెళ్తారా ఫస్ట్ డే? ఐ విల్ ట్రై టు గో. ఎలా ఉంది? అంటే సంక్రాంతి అంటే పండగతో పోటీ ఉంటుంది కదా చాలా మూవీస్, ఎలా ఉండబోతుంది పోటీ? ఐ థింక్ వెరీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుందండి. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ స్టాండ్. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, మరి ఈ మూవీ నిలబడుతుంది అంటారా అన్ని మూవీస్తో పోలి? యా నిలబడుతుందండి. నాగార్జున వస్తున్నాడు, వెంకటేష్ వస్తున్నాడు, హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా అది కూడా వస్తుంది కదా. నిలబడుతుందండి ఖచ్చితంగా. మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుందేమో చెప్పలేను, బట్ మాస్ లుక్ అయితే ఉంది కదా ప్రస్తుతానికి, దాంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, చూశానండి. ఎలా అనిపించింది? అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు. మీన్స్ కొంచెం ట్రైలర్లో కొన్ని సీన్స్ అర్థమవుతాయి కదా, సెంటిమెంట్స్ ఇలా అన్ని ఫైట్లే ఉన్నాయి. మొత్తం ట్రైలర్లో నాకు ఫైట్లే కనపడ్డాయి. ఒక 2 times అంతే తప్ప మొత్తం ఫైట్లే. సెంటిమెంట్ అంటే జస్ట్ ఒక ఆమె మేడ నుంచి చూసిద్ది, అదొక్కటే. దాంట్లో ఏం అర్థం కాలేదు. అంటే మీన్స్ దాన్ని బట్టి నాకు ఏమర్థం అంటే ఆమె కొడుకు కోసం ఆమె చూస్తుంది, మాట్లాడలేకపోతుంది అనే ఒక అర్థం ఉంది అంతే. కాకపోతే సినిమా మొత్తం అంటే ఫైట్లు బాగున్నాయి. అంటే ఆ ట్రైలర్ చూడగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ త్రివిక్రమ్ అంటే నేను కొంచెం సెంటిమెంట్స్ మాటలు అవి ఎక్స్పెక్ట్ చేశా. మేబీ మాటలు మూవీలో ఉండొచ్చేమో, ట్రైలర్లో అయితే అంత ఏం చూపిలో. మొత్తం ఫైట్ 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 చూపెట్టిండు. కొన్ని డైలాగ్స్ చెప్పారు కదా, అవి ఎలా అనిపించింది? డైలాగ్స్ నాకు అంత గుర్తులేవు. నేను ఒక 2 times చూశాను ట్రైలరు. మొత్తం ఫైట్లే కనపడ్డాయి నాకు, డైలాగులు ఏం గుర్తులేదు. అంటే లాస్ట్లో అన్నాడు కదా, అది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం బాంబులాగా అది అన్నది, కానీ అది పెద్ద త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు. త్రివిక్రమ్ మాటలు కనిపించలే నాకు సినిమాలో. అంటే మాటలు బాగుంటాయి కదా, అతను చెప్పే మాటలు అవన్నీ కొన్ని ఉంటాయి కదా. మేబీ మూవీలో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, కానీ ట్రైలర్లో అయితే ఏం లేవు. గుంటూరు మిర్చి ఉంది కదా, మిర్చి మీద ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? అలా అనుకుంటే గుంటూరు మిర్చి మీద ఫైట్లు అంటే చాలా సినిమాలో ఉన్నాయి కదా. రామ్ పోతినేని సినిమాలో కూడా అదేదో సినిమాలో అది మిర్చి యాడ్లోనే ఉంటాయి కదా, అలా అనిపించిందిలే. కానీ ఏమో కథ బాగుంటే నేనైతే 100% హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ నాకు ఏదో కాపీ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఆ మిర్చి సాంగ్ ఉంది కదా, కుర్చీ మడత పెట్టిన సాంగ్, అది మన ఈ మధ్య మ్యాడ్ సినిమాలో వచ్చింది కదా, దాంట్లో మిక్స్ చేసినట్టు నాకు అనిపించింది. ఆల్రెడీ ట్రోల్స్ కూడా వచ్చినాయి కదా అలా.
కుడిచి మడత పెడితే అనే సాంగ్ ఈ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయాలా, ఎక్స్పెక్ట్లీ మహేష్ బాబుకి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలా, కానీ బాగుంది. మహేష్ బాబు డ్యాన్స్ చాలా ఎరగదీసిండు ఈ సినిమాలో. ఇంకా వేరే శ్రీలీల డాన్సర్ ఆమె డామినేట్ చేసిన అనుకోవచ్చు. శ్రీలీలను డామినేట్ పక్కా చేసిండు మహేష్ బాబు నాకు తెలిసి అయితే. ఎందుకంటే శ్రీలీల బాగా డ్యాన్స్ చేసిద్ది, ఆమెతో పాటు డ్యాన్స్ అయ్యాలంటే మహేష్ బాబు చూశారు ఎట్లా అయిపోయింది, స్లిమ్ అయిపోయింది ఇట్లా. మేబీ ఇంకా అది నెక్స్ట్ మూవీ కోసమో తెలియదు కానీ, ఈ మూవీ కోసమో తెలియదు కానీ ఇట్లా అయిపోయింది, చాలా స్లిమ్ అయిపోయింది. మహేష్ లుక్స్ చూస్తుంటే ఒక్కడు మూవీ గుర్తొస్తుంది అంటున్నారు, మీకు ఎలా? మహేష్ లుక్స్ లేదు, ఒక్కడికంటే ఇంకా బాగుండు, ఇక్కడ ఇంకా బాగుండు. ఒక్కళ్ళలో ఏముంటుంది, హెయిర్ స్టైల్ ఏముండదు కదా, ఇక్కడ చూడు హెయిర్ స్టైల్ ఎలా ఉందో చాలా బాగుంది. అది స్టైల్గా ఉంది, అది నాకు నచ్చింది. అదే నా మహేష్ నుంచి కొంచెం కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసిన, మేబీ ఈ మూవీలో చూడొచ్చేమో. మరి సంక్రాంతి మీన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ అంటే ఆల్రెడీ 2 మూవీస్ వచ్చినాయి, అతడు ఒకటి కలేజా ఒకటి. ఆ రెండిట్లో మాటలు చాలా బాగుంటాయి. అంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి మహేష్ బాబు అది చెప్పే విధానం చాలా బాగుంటుంది. సో అది కూడా ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఉంటే సినిమా వేరే రేంజ్లో ఉంటుంది, ఉండకపోయినా హిట్ అవుతుంది అనుకో, ఉంటే ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, ఈ మూవీది పై చేయి ఉండొచ్చు అంటారా? ఎన్ని మూవీస్ వచ్చినా గుంటూరు కారం అయితే హిట్. ఆ మూవీస్ బాగుంటే అవి కూడా హిట్ అవుతాయి. స్టోరీ హనుమాన్ కూడా ఒక అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. మేబీ ఆ సినిమాలో కూడా కంటెంట్ ఉంటే, ఈ రోజుల్లో హీరో ఎవరైనా చూడరు, సినిమాలో కంటెంట్ ఉంటే ఏ మూవీ అయినా హిట్ అవుతుంది నా ఒపీనియన్. మరి మీరే ఫస్ట్ డే ఫస్ట్ షో యాజ్ ఏ ఫ్యాన్గా వెళ్తారా? పక్కా వెళ్తాను. ఫస్ట్ డే బెనిఫిట్ షో వెళ్తాను మహేష్ బాబు సినిమాకి. టికెట్ బుక్ కావట్లే, ట్రై చేస్తూనే ఉన్నా. మరి ఎలా ఉంటుంది రచ్చ, ఎలా చేయబోతున్నారు? ఆ రచ్చ మీరు మాటల్లో చెప్పలేను, చూడాలనుకుంటే ఆ రోజు థియేటర్కి వస్తే చూపిస్తాం. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసామండి, ఇప్పుడే చూసాము, చాలా బాగుందండి. వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడా అని, వచ్చేసింది. బాగుందండి, చాలా బాగుంది. వెయిట్ చేస్తున్నారా మరి 12th కోసం? ఖచ్చితంగా అండి, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ డే బుక్ చేసుకుంటాము, వెళ్ళిపోతాము. ట్రైలర్ చూడంగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ అయితే మహేష్ బాబు గారు చాలా బాగున్నారండి. ట్రైలర్ చాలా బాగుంది. ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేయాలో అలాగే ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఏదో మిస్ అయినట్టుంది. అది వచ్చేసి సినిమాలో చూపిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ట్రైలర్ అంతా బస్ క్రియేట్ చేయలేదు అనేసి అంటున్నారు కదా. అంటే ఊరికలా ఒక గీత గీసినట్టు వెళ్ళిపోయిందండి ట్రైలర్. మిగతాది సినిమాలో చూపిస్తారు. అంటే త్రివిక్రమ్ సారు మామూలు వారు గారు అంతే. ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయంటారు? చాలా బాగున్నాయండి. ఇంతకుముందు సినిమాల కంటే దీంట్లో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైట్ సీన్స్ అనేవి. ట్రైలర్ చూసినప్పుడల్లా నాకు అనిపించింది కేవలం ఫైట్ సీన్సే వేరే లెవెల్లో ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే, మిర్చి యాడ్ ఉంది కదా, దాని మీద ఎలా చేశారు, ఎలా అనిపించింది? బాగా చేశారండి, బాగా చూపించారు, చాలా బాగా చూపించారు. కాల్చడం అవన్నీ ఎలా ఉన్నాయి? కొత్తగా ట్రై చేశారు. సెట్ అయిందంటారా మహేష్కి? సెట్ అయిందండి. ఆ మాస్ లుక్ ఎలా అనిపించింది? సూపర్గా ఉందండి. క్లాసికల్గా మ్యాథ్స్గా రెండు కంబైన్లో బాగున్నాయి. మీకేమనిపించింది అసలు ట్రైలర్ చూడగానే? ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా ఎక్కువే ఉందండి, అనుకున్నాము అలాగే ఉంది. కాకపోతే కొంచెం డైలాగ్స్ అలా మిస్ అయిపోయినాయి. ఏమన్నా కొంచెం డైలాగ్స్ పెట్టుంటే లాస్ట్లో కొంచెం ఇచ్చారు, కానీ ఇంకొక డైలాగ్ ఏదన్నా అలా పెట్టుంటే సరిపోయేది. త్రివిక్రమ్ గారు అంటేనే ఒక మెసేజ్ ఉంటుంది కదా, ఆ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీలో? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చండి. ఓకే సార్, రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిలా చేసింది కదా, సెట్ అవుతుంది అంటారా? అంటే కొత్తగా ఉందండి, చూడాలి ఎలా ఉంటుందో. కాంబినేషన్ సెట్ అయ్యిందండి, కాంబినేషన్ సెట్ అయ్యింది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా సెట్ అయ్యిద్ది. వాళ్ళిద్దరికి బాగా కుదిరిద్ది. అమ్మ క్యారెక్టర్ బాగా నమ్మకంగా చేస్తారు బాగా. మరి హనుమాన్ మూవీ కూడా వస్తుంది కదా, దానిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? వస్తుందండి, ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతా వస్తుంది మూవీ. దాని మీద కూడా మేము ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నాం ఆ మూవీ గురించి. హనుమాన్కి కూడా వెళ్తాము, కానీ ఫస్ట్ మహేష్ బాబుకి వెళ్తాము. ఎందుకంటే సంక్రాంతికి పై చేయి ఎవరిది ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, వన్ సైడ్. హలో అండి. హాయ్. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసాను. ఎలా అనిపించింది? నాకైతే యావరేజ్ అనిపిస్తుంది, అంత బజ్ అన్నట్టు అనిపించలేదు నాకైతే. అది ఏం నచ్చలేదు? పాత సర్కార్ వారి పాట ట్రైలర్ చూసినట్టు అనిపించింది, కొత్త సర్కార్ ఏం చూసినట్టు అనిపించలేదు, అంత బజ్ అనిపించలేదు నాకైతే. అంటే అంత స్టోరీ లేనట్టు అనిపిస్తుంది అంతే, అది సేమ్ లైన్ అనిపించింది. అది నాకు సర్కార్ వారి పాట లాగా సేమ్ లైన్ అనిపించింది.
వాళ్ళ అమ్మని నడిపినట్టు స్టోరీ కూడా ఏమి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఏదో త్రివిక్రమ్ మ్యాజిక్ మీద నడిపేయచ్చు మేబీ అంతే. అంటే స్క్రీన్ ప్లే బాగుంటుంది అనుకుంటున్నారా ఏమైనా చూస్తే? మేబీ స్టోరీ కొత్తగా ఉండకపోవచ్చు, స్క్రీన్ ప్లే బాగుండొచ్చు అంతే. మెయిన్ త్రివిక్రమ్ కోసం పోవడం తప్పించి బజ్ అయితే మీరు అసలు అంత బజ్ కూడా లేదు సినిమా మీద నాకు తెలిసి. ఏదో స్క్రీన్లో లాగేసుకున్నారు తప్ప అంత బజ్ అయితే లేదు సినిమా మీద. చూడగానే ఏమనిపించింది అంటే ట్రైలర్ చూడగానే? ఫస్ట్ రియాక్షన్ ఎందుకు అనవసరంగా త్రివిక్రమ్కి ఇచ్చాడు మహేష్ అనిపించింది నాకైతే. ఈ నాట్ ఇన్ ద రైట్ ట్రాక్ ఐ థింక్. త్రివిక్రమ్ అయితే ప్రజెంట్ అంత ట్రాక్లో లేడు, అనవసరంగా వెళ్ళాడేమో తన చేతిలోకి. పక్కన రాజమౌళితో ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకుంటా అనవసరంగా త్రివిక్రమ్కి వెళ్ళాడేమో అనిపించింది. లుక్స్ ఎలా ఉన్నాయి మహేష్ లుక్స్ కానీ స్టైల్? సేమ్ లుక్, అసలు నాకైతే లుక్స్ కూడా ఏం చేంజ్ ఉండదు. మీరు చూస్తే ఈజీగా కనిపెట్టచ్చు. సర్కార్ పాట ఇది చూస్తే సేమ్ లుక్స్ ఉన్నాయి, ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్స్ కానీ సేమ్ ఉన్నాయి. అంటే చాలా మంది ఒక్కడు గుర్తొస్తుంది, ఒక్కడు మూవీ మాస్ ఆగడట్టు కొంతమంది స్టోరీ చేస్తారు కానీ మరి ఆగలా అయితే ఉండకపోవచ్చు మేబీ. త్రివిక్రమ్ అయితే డిసప్పాయింట్ చేయడు, మేబీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు కాబట్టి. అలా అనుకుంటే అలా వైకుంఠపురం సినిమా ఏముంటుంది, పెద్ద స్టోరీ కూడా కాదు అది. బట్ ఆయన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చెప్పలేము అంతే. డైలాగ్స్ ఎలా ఉన్నాయండి? డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ కదా బాగానే ఉన్నాయి. శ్రీలీల అండ్ మహేష్ కాంబినేషన్ ఎలా? నాకు నచ్చలేదు వాళ్ళిద్దరిది. తనంతా పొట్టిగాని కాదు, ఈ కొంచెం చూడడానికి అంత నాకు నచ్చలేదు తనతోటి. కూర్చి మడత పెడతా అనే సాంగ్ పెట్టారు కదా, అది నాకైతే నిజంగా అస్సలు నచ్చలేదు. ఆయన స్టామినా వేరు, అలాంటి ఒక డైలాగ్ తీసుకుని వచ్చి వాడడం అయితే నాకు అస్సలు ఆ సాంగ్ వచ్చిన రోజు నచ్చలేదు నాకు. మా ఫ్రెండ్సే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకే నచ్చలేదు. అరే ఇంద్రాబాయ్ ఇలాంటి వాడిది డైలాగ్ పెట్టుకోవడం ఏంద్రా అనేది చాలా డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళైతే. త్రివిక్రమ్ రేంజ్కి మహేష్ రేంజ్కి ఆ సాంగ్ అంటే మేబీ తను ఏమన్నా దానికి తగ్గట్టు ఏమన్నా ఉందేమో సీన్లో మేబీ. అంటే తను ఏమైనా మేమర్ అయి ఉండొచ్చు, ఆ మేమ్కి తగ్గట్టు ఏదో ఒక మేమ్ కాబట్టి వాడుకుని ఉండొచ్చు ఏమో. కానీ నాకైతే 100% నచ్చలేదు ఆ సాంగ్. మరి సంక్రాంతికి నిలబడుతుంది అంటారా సినిమా? సంక్రాంతి కాబట్టి నిలబడుతుంది. పెద్ద హీరోల సినిమాలు అంటే ఇప్పుడు మొనపోయినట్టు నడుస్తుంది వాళ్ళ థియేటర్ లాగేసుకుని. పాప హనుమాన్కి టికెట్ థియేటర్లో దొరకట్లేదు. నాకైతే మెయిన్ హనుమాన్కి పోవాలంది. నాకైతే గుంటూరు గారు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హనుమాన్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నాకు ఎక్స్పెక్టేషన్ కన్నా డివోటీ నేను హనుమాన్కి. సో ప్రశాంత్ డైరెక్టర్ మీద బాగా నమ్మకం ఉంది నాకు. దాని మీద ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ట్రైలర్ ఆదిపురుషు 600 కోట్లు పెట్టి తీసిన గ్రాఫిక్స్కి వీళ్ళు 150 కోట్లు పెట్టి తీసిన గ్రాఫిక్స్కి చాలా డిఫరెన్స్, చాలా బాగుంది ఇదే దీనికన్నా. నేను హనుమాన్కి వెళ్దాం అనుకుంటున్నాను మేబీ అంతే. గుంటూరు గారు అయితే వెళ్ళకపోవచ్చు.